హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18వ తారీఖు జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనము కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూస్తున్నామండి. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్ఎస్సి, ఓకేనా, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి మీకు. ఓకే, ఈవెన్ డిఎస్సి వాళ్ళకు కూడా కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండు కాంబినేషన్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? అంతేకాకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ చాలా తక్కువ కాస్ట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా అందరూ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ పిచ్ రేటింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసము భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7% నుండి ఎంత శాతానికి సవరించింది? ఇంతకుముందు 2024లో 7%గా ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఎంతకు సవరించింది మరి? ఆప్షన్ బి 7.2% సవరించింది. వివరాలు చూద్దాం. పిచ్ రేటింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7% నుంచి 7.2%కి సవరించింది. ఈ సర్దుబాటు ఇటీవలి త్రైమాసికాల కంటే తక్కువ వేగంతో ఉన్నప్పటికీ వినియోగదారుల వ్యయం మరియు నిరంతర పెట్టుబడిలో ఆశించిన పునరుద్ధరణకు ఆపాదించబడింది. మరి ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 8.2% వృద్ధి చెందినట్లుగా అయితే తెలపడము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. భారత వైమానిక దళం 2024 ఆగస్టులో తన మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం ఏ పేరుతో నిర్వహించనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ తరంగ్ శక్తి 2024. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళము ఈ ఆగస్టులో తన మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024 నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించనుంది. ఈ వ్యాయామము 2 దశల్లో జరగనుంది. ప్రారంభ దశ దక్షిణ భారతదేశంలో ఆగస్టు మొదటి 2 వారాల్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పశ్చిమ సెక్టార్లో 2వ దశ ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మధ్య వరకు కూడా కొనసాగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తరంగ్ శక్తి 2024 గుర్తుంచుకోవాలి. మరి ఈ రక్షణ సహకార చరిత్ర చూసినట్లయితే ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేయడంతో భారత్ జర్మనీ రక్షణ సహకారం యొక్క మూలాలు 2006 నాటివి. అప్పటి నుంచి అయితే మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లో జర్మనీ కూడా పాల్గొంటున్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ 1. సూర్య అన్వేషణ ఉపగ్రహము హెచ్-ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ చేస్ ఇటీవల ప్రయోగించి విజయం సాధించిన దేశం ఏది? సూర్యుని యొక్క
అన్వేషణకు గానని మన భారతదేశము ఇస్రో ఏ విధంగా అయితే ఆదిత్య L1 ప్రయోగించిందో మరి ఈ దేశం కూడా హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిందండి. మరి ఏ దేశం అది? ఆప్షన్ డి చైనా. ఓకే, వివరాలు చూద్దాం. చైనీస్ శాస్త్రవేత్తలు తమ సౌర అన్వేషణ ఉపగ్రహం చైనీస్ హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ చేజ్ని ఉపయోగించడం ద్వారా సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతిని సాధించారు. ఇది సౌర వాతావరణ భ్రమణం యొక్క కొత్త నమూనాను కనుగొనడానికి దారితీసింది. చైనీస్ హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ గురించి చైనీస్ హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ గ్జిహే గార్డెన్ ఆఫ్ ది సన్ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మొదటి సోలార్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆస్ట్రేలియా ఓపెన్ 2024 విజేతగా నిలిచిన లీ జీ జియా ఏ దేశానికి చెందినవారు? లీ జీ జియా ఏ దేశానికి చెందినవారండి? ఆప్షన్ ఏ మలేషియా. వివరాలు చూద్దాము. ఆదివారం జూన్ 16 సిడ్నీలో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో మలేషియాకు చెందిన లీ జీ జియా జపాన్కు చెందిన నరోకా కోడైపై విజయం సాధించి సీజన్లో తన 2వ టైటిల్ను కైవసం చేసుకున్నారు. కోర్టులో ఒక పురాణ యుద్ధం. 3వ సీడ్ లీ జీ జియా నరోకా కోడైని గట్టి పోటీలో ఓడించడానికి 1:18 సమయం పట్టింది. లీ గత నెలలో థాయిలాండ్ ఓపెన్ని గెలుచుకున్న తర్వాత చివరి స్కోర్ 21-19, 11, 21, 21-18 తేడాతో విజయం సాధించి ఈ టైటిల్ గెలుచుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 5. సిరిల్ రామపోసా ఇటీవల ఏ దేశానికి 2వసారి అధ్యక్ష పదవి చేపట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణాఫ్రికా దేశానికి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా ఓటు వేయడానికి కొన్ని గంటల ముందు మాజీ రాజకీయ శత్రువులతో నాటకీయంగా ఆలస్యంగా సంకీర్ణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత జూన్ 14న 2వసారి చట్టసభ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. వామపక్ష ఆర్థిక స్వతంత్ర సమరయోధుల నాయకులు జూలియస్ మలేమాపై రామపోసా 283 ఓట్లతో గెలుపొందగా మలేమాకు 44 ఓట్లు రావడమైతే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారము భారత ప్రభుత్వము అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా ఏ కంపెనీ గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సింగరేణి ఐటీ విభాగం. వివరాలు చూద్దాము. సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉద్యోగుల సమాచారంతో పాటు సేవలు, సమాచారం, సాంకేతిక సింగరేణి అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ గుర్తించింది. ఆదివారం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును సంస్థ కోఆర్డినేటింగ్ GM దేవేందర్ అయితే అందుకున్నారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ATP సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఇటీవల అత్యుత్తమ ర్యాంకు సాధించిన సుమిత్ నాగాల్ అయితే ఇతను పొందిన ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి అండి, 71వ ర్యాంక్ అయితే పొందడాన్ని మనము చూడవచ్చు. వివరాలు చూద్దాం. భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగాల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. సోమవారం ప్రకటించిన ATP సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ 71వ స్థానంలో నిలిచారు. ATP ఛాలెంజర్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన సుమిత్ ర్యాంకింగ్లో 6 స్థానాలు ఎగబాకారు. గత వారము సుమిత్ 77వ ర్యాంకు సాధించారు. 26 ఏళ్ల సుమిత్ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలో దిగనున్న ఏకైక సింగిల్స్ ఆటగాడిగా అయితే చరిత్ర సృష్టించడం అయితే మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం అణ్వాయుధాల సంఖ్య విభాగంలో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ అండి, 6వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసము పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మరి ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతుందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతము ఎగబాకిందని తెలిపింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతుందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతము ఎగబాకిందని కూడా తెలిపింది. భారత్, పాకిస్తాన్ సహా 9 అణ్వస్త్ర దేశాలు గత ఏడాది తమ అణ్వాయుధాగారాల ఆధునీకరించాయని కూడా వివరించింది. కొన్ని దేశాలు సరికొత్త అణు సామర్థ్య ఆయుధ వ్యవస్థలను మోహరించాయి.
ఈ మేరకు వార్షిక సిప్రి ఇయర్ బుక్ 2024ను సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం చూసినట్లయితే అమెరికా 5044 అణ్వస్త్రాలు ఉన్నాయండి, వార్ హెడ్స్. ఓకేనా. రష్యా దగ్గర 5580, అత్యధికంగా రష్యా దగ్గర ఉన్నాయి. బ్రిటన్ 225, ఫ్రాన్స్ 290, చైనా 500 ఉన్నాయి. భారత్ 172, పాకిస్తాన్ 170. మరి ఉత్తర కొరియా వచ్చేసి 50 ఉన్నాయండి ఉత్తర కొరియా దగ్గర. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకారం అందించే 10 అత్యుత్తమ పాఠశాలల జాబితాలో భారతదేశంలో నుండి మొత్తం ఎన్ని పాఠశాలలు ఈ జాబితాలో ఎంపికయ్యాయి? అంటే ది బెస్ట్ స్కూల్, ప్రపంచవ్యాప్తంగానే వరల్డ్ బెస్ట్ స్కూల్స్ జాబితా టాప్ 10 లిస్ట్లో భారతదేశం నుంచి ఎన్ని ఎంపికయ్యాయండి? మొత్తం 5 ఎంపికయ్యాయి. ఆప్షన్ సి. ఓకే, వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకారం అందించే 10 అత్యుత్తమ పాఠశాలల జాబితాలో భారత్కు చెందిన 5 పాఠశాలలు చోటు సంపాదించుకున్నాయి. మరి బ్రిటన్లో నిర్వహించే ఈ వార్షిక పోటీల్లో సమాజ హితానికి తోడ్పడే పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా 5 అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు. అందులో భాగంగా 2024 సంవత్సరానికి గాను తుది జాబితాలో 10 పాఠశాలల పేర్లను వెల్లడించగా అందులో భారత్కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ, సిఎం రాయ్స్ మోడల్ పాఠశాలలు జుబువా, రత్లాం మధ్యప్రదేశ్, నెక్స్ట్ కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మదురై తమిళనాడు, ఎంపీఎస్ ఎల్కి వాగి ఇంటర్నేషనల్ స్కూల్ ముంబై అండి. మరి పాఠశాలలు అయితే వరుస క్రమంలో ఉన్నాయి. యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, లెమన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎంపికైన 10 పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఇవి ఎంపికైనట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రపంచ T20 క్రికెట్ చరిత్రలో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ప్రపంచ రికార్డు సృష్టించిన స్టార్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ ఏ దేశ క్రికెట్ క్రీడాకారుడు? ఆప్షన్ బి అండి, న్యూజిలాండ్ దేశానికి చెందిన క్రీడాకారుడు. చూద్దాం. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఒక స్పెల్లో 4 మెయిడన్లు వేసి మొదటి బౌలర్గా నిలిచారు. ఇలాంటి రికార్డు నెలకొల్పిన రెండవ బౌలర్గా ఫెర్గ్యూసన్ ఉండగా కెనడా బౌలర్ సాద్బిన్ 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీయడం అయితే మనము చూడవచ్చు. ఇప్పటికే ఇలాంటి రికార్డు నెలకొల్పారు. అయితే ఆయన కన్నా ఫెర్గ్యూసన్ ఎకానమీ అత్యుత్తమంగా ఉండడం విశేషం. T20 వరల్డ్ కప్ పపువా న్యూ గినియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఫెర్గ్యూసన్ తన 4 ఓవర్ల కోట పూర్తి చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఓవర్లన్నింటినీ మెయిడన్లుగా మార్చి 3 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ బౌలర్ 0 ఎకానమీతో అండి. కెనడాకు చెందిన వ్యక్తి 2 పరుగులు ఇచ్చారు అంతే. 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 2 పరుగులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఫెర్గ్యూసన్ మాత్రము ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశారంతే. మరి అంతర్జాతీయ క్రికెట్ T20 క్రికెట్లోనూ ఇదే అత్యుత్తమంగా చెప్పుకోవచ్చండి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ, ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. ఏ నియంత్రణ సంస్థ ఇటీవల పెట్టుబడిదారుల కోసం సారథి 2.0 మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, సెబీ. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ UPI చెల్లింపులను ప్రారంభించడానికి ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశంతో చేతులు కలిపింది? ఆప్షన్ సి, పెరు. ఇటీవల అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొట్టమొదటి వ్యక్తి అయిన రష్యన్ కాస్మోనాట్ పేరేంటి? 1000 రోజులు గడిపారండి. ఆప్షన్ డి, ఓలెగ్ కొనోనెంకో. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశాలతో బయోఫార్మస్యూటికల్ కూటమిని ప్రారంభించింది? బయోఫార్మస్యూటికల్ కూటమి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ, US, జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాలతో. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ మహిళా సాధికారత పైన. ప్రకరణ 243 సబ్సెక్షన్ డి ప్రకారము పంచాయతీ సంస్థల్లో మహిళలకు ఎన్నో వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి? ఆప్షన్ 4 అంటే 1/3వ వంతు. ఓకేనా, అంటే 3 సీట్లు ఉంటే ఖచ్చితంగా 1 సీట్ ఇవ్వాలి. 30 సీట్లు ఉంటే ఖచ్చితంగా 10 సీట్లు కేటాయించాలి. 300 సీట్లు ఉంటే ఖచ్చితంగా 100 సీట్లు కేటాయించాలి. 1/3 అని అర్థం. ఓకే. బాల్య వివాహాల నిరోధ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 2 అండి, 1852వ సంవత్సరంలో. నిర్భయ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఎప్పుడండి?
2013 ఆప్షన్ 3. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు ఎంత శాతం కేటాయింపు ఉంటుంది? ఆప్షన్ 3 33% కేటాయింపు ఉంటుందండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2001 సంవత్సరంను కేంద్ర ప్రభుత్వ మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. 1985లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం జపాన్లో జరిగింది. సరైన సమాధానము ఆప్షన్ 1 అండి. ఒకటి మాత్రమే సరైనది, రెండవది తప్పు. స్వయం సహాయక సంఘాలు అనేవి ఏ రకమైన సంస్థలు? ఆప్షన్ 2 అండి, అనియత సంస్థలు. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1956. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1971లో. మహిళా సాధికారత మహిళా కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 1991. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 16(3) ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కలవు. ప్రకరణ 39D ప్రకారము స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రెండు కూడా సరైనవే, ఇంపార్టెంట్. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏం లేదు. మీకు కావాల్సినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సింది డైలీ ఒక 30 minutes టైం అయితే కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించి రెగ్యులర్గా వినండి. సింపుల్. ఓకే, మన యాప్లో ఎవరైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారో సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి డైలీ ఎగ్జామ్. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ని. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.